నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మనకు ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సీటెట్ నుంచి డేటెడ్ 29/2024 పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆ డీటెయిల్స్, ఆ అప్డేట్ ఏంటనేది కూడా. ఇది మంచి అప్డేటే. సో అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు. అందులో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న తరుణం ఇది. అలాగే డిఎస్సి కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అటువంటి తరుణంలో ఇది మంచిగా అని చెప్పొచ్చు. సో ఇది అప్లై చేస్తే మనకు ఏపీ టెట్ అక్టోబర్ 3 నుంచి 22 వరకు అవుతాయి కాబట్టి సో అది రాసిన తర్వాత మీరు కావాలంటే దీనికి కూడా అప్లై చేసుకొని ఈ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం కదా. సో దానికి సంబంధించిన అప్డేటు. సో అప్డేట్ చెప్పుకోయి ఉందని నాకు చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేయాలి, సీటెట్ ఎవరు అప్లై చేయాలని చెప్పేసి, అలాగే ఫీజు ఎంత ఉంటుంది, అలాగే షెడ్యూల్ ఏంటి అన్నీ కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఐ కార్డ్లో పైన కూడా మీకు లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా చూసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు డౌట్స్ ఏమైనా నాకు అడిగినట్లయితే నేను తప్పకుండా మీకు కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మరి మీకు ఏమైనా సిడిపి మీకు ప్రాక్టీస్ సెట్స్ కావాలనుకున్నట్లయితే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని అది కూడా చేయడానికి రెడీగా ఉన్నానండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏపీ టెట్ 2024 అని చెప్పేసి నేను ఈ హిందీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మరి మీరు ప్రాక్టీస్ సెట్స్ కోసం కూడా జనరల్ హిందీ కూడా ఆల్రెడీ మనకు ఛానల్లో చాలా ఉన్నాయి, ప్లేలిస్టులు అయితే ఉన్నాయి. ఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి, ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి, అలాగే ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి 2024 డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంది. అక్కడ కూడా అయితే మీరు ప్లే చేయొచ్చు. సో మనకి హిందీకి అయితే ప్రాక్టీస్ సెట్స్ మాక్ టెస్ట్ అనేటువంటిది మనకు వెబ్సైట్లో అయితే లేదు కాబట్టి సో నా సాయశక్తులు అందరికీ ఉపయోగపడేలాగా ఫ్రీగా, ఎటువంటి పెయిడ్ బ్యాచ్ ఏం లేదంటే ఫ్రీగా అయితే క్లాస్ అయితే అందిస్తున్నాను. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు అయితే లైవ్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా చూసేసి ఆ లైవ్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేటువంటి కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. వెంటనే మీరు అక్కడ నుంచి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకొని సో మంచి మార్కులు ఆశించాలనేదే ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం, అలాగే క్లాస్ యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డౌట్ అని చెప్పాను కదా, చాలామంది కామెంట్ చేస్తాను. నిన్ననే ఒక అప్డేట్ చేశానని చెప్పేసి సీటెట్ గురించి. అదేంటంటే సార్ మళ్ళీ మేము బీఎడ్లో ఇక్కడ డిగ్రీలో ఉన్నాం, ఫైనల్ ఇయర్లో ఉన్నాం, మళ్ళీ మేము అప్లై చేసుకోవచ్చా ఇది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారండి సీటెట్ అంటే. ఓకే, సో ఎలిజిబిలిటీ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ లెవెల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే డిగ్రీ చేసేసి బీఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో లేదా బీఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికోసం మరి ఫీజు చూసుకున్నట్లయితే ఒక పేపర్కి జనరల్ అభ్యర్థులకైతే 1000 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 500 రూపాయలు. మరి ఇంకా 2 పేపర్లు రాస్తాం సార్ మేము అనుకున్న వాళ్ళకైతే కనుక పేపర్ 2 పేపర్లకు కలిపి జనరల్ వాళ్ళకైతే 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 600 రూపాయలు. సో ఇలాగా ఉంది. అలాగే ఈ ఎగ్జామ్ అనేటువంటిది కూడా మీకు ఎప్పుడు అనేటువంటి చెప్తాను. మరి ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సిన ఆన్లైన్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 17 సెప్టెంబర్ నుంచి. మరి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 16, 2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఫుల్ క్లారిటీగా అయితే నేను ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్లో ఎలా వెళ్ళి అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు చూపించాను. అది ఇస్తాను, అక్కడ నుంచి చూసేయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ అప్డేట్ ఏంటి ఇవాళ అన్నట్టు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ సీటెట్ 20th ఎడిషన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ 20th ఎడిషన్ మనకు ఈ ఏదైతే ఉందో 136 సెంటర్లలో అయితే 20 లాంగ్వేజెస్లలో వీళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మార్నింగ్ సెషన్లో పేపర్ 2 ఉంటుంది, ఈవినింగ్ సెషన్లో పేపర్ 1 ఉంటుంది. 2.5 hours టైం ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంటే దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదండి. ఫ్రీగా మీరు మంచిగా రాయండి, మంచి మార్కులు సాధించాలనేటువంటిదే నా యొక్క ఉద్దేశం. మరి అప్డేట్ ఏందని చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ అనేటువంటిది మారిందండి. ఇక్కడ చూస్తున్నారా 15th డిసెంబర్ 2024 అనేటువంటిది. మరి అదేంది మారింది సార్ అన్నట్లయితే కనుక ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కానివ్వండి, పబ్లిక్ నోటీస్లో కానివ్వండి, ఎగ్జామ్ డేట్ అనేటువంటిది December 1st, 2024 సండే అని ఇచ్చారు. అది ఇప్పుడు 2 weeks ఎక్స్టెండ్ చేసేసి 15th డిసెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తానికైతే ఈరోజు చెప్పాల్సింది ఈ అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఈ అప్లికేషన్ డేట్స్ అంతా కూడా మీకు క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది మీకు నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు వెబ్సైట్లో ఎలా వెళ్ళి చెక్ చేయాలి నేను ఆల్రెడీ మీకు చూపించాను. మరి ఇక్కడ చూపించి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. సో ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.